ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రియులరా, ఇక్కడ మంచి విలువైన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రతి విషయమందు అంటే మానవ జీవితంలో ఏ సందర్భమునందైనా, అది కష్టమైన నష్టమైన ఏదైనా కానివ్వండి, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించుట అది దేవుని చిత్తం అండి, దేవునికి ఇష్టం. కృతజ్ఞత లేని వారిగా ఉండుట కంటే అనుదినము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన మనము ఎన్నో గొప్ప మేలులు అనేది పొందుకుంటాం. చాలామంది ఏదైనా మేలు చేస్తేనే, మేలు పొందుకుంటేనే కృతజ్ఞత చెల్లిస్తారండి. అలా కాదండి, ప్రతి విషయమందును కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అనుదినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు, మేలు పొందినప్పుడు, లేకపోతే ఏదన్నా వస్తువు కొనుక్కున్నప్పుడు, లేకపోతే శాలరీ వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే కాదండి. ఇలా మనము కాపాడబడుతున్నాం, బ్రతికించబడుతున్నాం, ఈరోజు వరకు కూడా ఇలా బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప కదా. మరి ఆ కృపను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామందికి ఒక ప్రశ్న అనేది వస్తుందండి, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎప్పటి వరకు చెల్లించాలి అంటే, మనం బ్రతికి ఉన్నాము కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బ్రతికి ఉన్నంత కాలము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదాహరణగా 10 మంది కుష్ఠరోగులు, ఆ కుష్టు వ్యాధి తగ్గిన వెంటనే అందరూ వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదండి. ఒక్కళ్ళు మాత్రమే వచ్చారు. మిగిలిన వాళ్ళ తర్వాత చూద్దామని వెళ్ళిపోయారంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. చాలామంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. కొంతమంది చాలా ఫాస్ట్గా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారు. కావున ఈ రోజున ఆలోచించండి, అన్ని విషయాలలో కూడా మనము దేవునికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.